అందరం కలిసి చెప్పుకుందాం. ప్రభు నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకొంటిని. నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. ప్రభు నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నన్ను అవమానమున ముంచకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. ఇందాక మాట చెప్పాను. ప్రార్థనలో కల్లా చిన్న ప్రార్థన ఏమిటి? సిలువ గుర్తు. ప్రార్థనలో కల్లా అతి గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? కాదు, దివ్య బలి పూజ. ఈ అతి గొప్ప ప్రార్థనని మనము ప్రార్థించడానికి సమావేశమయ్యాం. అందుకే అన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టి దేవదేవుణ్ణి మాత్రమే మనసులో పెట్టుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ మనల్ని ఎన్ని వందల సార్లు ఆయన క్షమించి ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని ఆయన నుండి మరొక మారు క్షమాపణ పొందడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడని బ్రతిమాలుకొచ్చున్నాను. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనపై జాలి చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. దేవా, నీ ప్రజల అపరాధములను మన్నింపుమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధనములను త్రెంచివేయ కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించెడు మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం.